హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐరాజ్ ఆర్ట్స్. ఇప్పుడు మీరు చూస్తున్న వెహికల్ అయితే టాటా వెహికల్. ఈ వెహికల్ అయితే మన ఆటోనగర్కి తీసుకురావడం జరిగింది. ఈ వెహికల్కి అయితే మన ఆటోనగర్లో పెయింటింగ్ అయితే చేస్తున్నారు అన్నవాళ్ళు అయితే క్యాబిన్కి వెనకాల బాడీకి అయితే వైట్ కోటింగ్ అయితే వేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి చూడండి. వైట్ పెయింటింగ్ వేసిన తర్వాత అయితే స్టిక్కరింగ్ అయితే చేపిస్తారంట అన్నవాళ్ళు అయితే. ఈ వెహికల్ అయితే పాత వెహికలే, కాకపోతే ఆటోనగర్ తీసుకొచ్చి మళ్ళీ రీఫిట్టింగ్ రీకలరింగ్ అయితే చేపిస్తున్నారు అన్నవాళ్ళు అయితే. ఈ టాటా వెహికల్ అయితే గజ్వేల్ నుంచి వచ్చిందంట ఆటోనగర్కి. ఈ వెహికల్ ఓనర్ అన్నకైతే 4 బండ్లు అయితే ఉన్నాయంట. 4 టాటా వెహికల్ టిప్పర్గా మార్చిరంట అన్నవాళ్ళు అయితే. కలరింగ్ అయితే చాలా బాగా వేస్తున్నాడు అన్న అయితే. బండికి మొత్తం అయితే అన్న అయితే స్ప్రే చేస్తున్నాడు. ఒకసారి చూడండి. వైట్ కోటింగ్ అయిపోయిన తర్వాత అయితే డెకరేషన్ కోటింగ్ అయితే చేస్తారంట అన్నవాళ్ళు స్టిక్కరింగ్తో పాటు. అన్నవాళ్ళు అయితే పెయింటింగ్ చేయడానికి అయితే వేరే దగ్గర నుంచి అయితే రావడం జరిగింది షెడ్కి. ఈ వెహికల్ తర్వాత ఇంకో 2 వెహికల్ అయితే ఉన్నాయంట అన్నవాళ్ళకైతే చేయడానికి పెయింటింగ్. ఈ టిప్పర్ వెహికల్ అయితే కొత్తదేం కాదు, పాతదానికే మళ్ళీ కొత్త కొటేషన్ అయితే చేస్తున్నారు. ఈ వెహికల్కి పెయింటింగ్ చేయడానికి అయితే అన్నవాళ్ళు అయితే ఇంకా టైం పడుతుంది అంటున్నారు. మళ్ళీ వెహికల్ని అయితే వేరే షెడ్కి అయితే తీసుకెళ్ళాలి. అన్నవాళ్ళు అయితే వెహికల్కి అయితే బాగానే చేస్తున్నారు వర్క్ అయితే. వెహికల్కి అయితే క్యాబిన్ వర్క్ అయితే ఇంకా కాలేదు. క్యాబిన్కి అయితే లోపల అయితే ఇంకా వైరింగ్ చేయడానికి ఉందంట. క్యాబిన్కి గ్లాస్ ఫిట్టింగ్ ఇంకా కలెక్షన్ అవన్నీ ఇంకా ఉన్నాయంట. గ్లాసులు పెట్టిన తర్వాత క్యాబిన్లో అయితే ఎలక్ట్రికల్ వర్క్ అయితే ఉందండి. ఇంకా సౌండ్ సిస్టమ్ వర్క్ కూడా ఇంకా చేయలేదు. ఒకసారి చూడండి క్యాబిన్ లోపల కూడా ఎలా చేశారు. క్యాబిన్ లోపల అయితే డెకరేషన్ అయితే చాలా బాగా చేసినారు అన్నవాళ్ళు అయితే. క్యాబిన్ లోపల అన్నవాళ్ళు అయితే పెయింటింగ్ అయితే విజయవాడ నుంచి అయితే తెప్పించారంట కోటింగ్కి. లారీకి స్ప్రే చేయడానికి అయితే స్ప్రేయింగ్ ఎలా నింపారో చూసారు ఒకసారి మీరు కూడా. పెయింట్ అయితే అల్ల నుంచి అయితే నింపుకొని స్ప్రేయింగ్ అయితే చేస్తున్నారు. పెయింట్ అయితే అలా పోసుకున్నాక స్ప్రేయింగ్ అయితే చేస్తున్నారు అన్నవాళ్ళు. చూడండి పెయింటింగ్ వర్క్ అయిపోయినా మళ్ళీ స్టిక్కరింగ్ అయితే తీసుకెళ్ళాలి బండిని అయితే. మన ఆటోనగర్లో ఉంది మళ్ళీ స్టిక్కరింగ్ షెడ్ అయితే. ఇంకా ముందు క్యాబిన్కి అయితే స్టిక్కరింగ్ ఇంకా కలరింగ్ అయితే కాలేదు. అన్న అయితే ముందు బాడీకి డోర్కి అయితే వేస్తున్నాడు కలరింగ్. చూడండి ఎలా వేస్తున్నాడు ఒకసారి. వైట్ పెయింటింగ్ అయితే వైట్ కోటింగ్ వేసిన తర్వాతనే ఏదైనా వేస్తారంట కలరింగ్ అయితే. చూడండి ఒకసారి. స్ప్రేయింగ్ అయితే చాలా బాగా చేస్తున్నారు అన్నవాళ్ళు. వైట్ స్ప్రేయింగ్ అయితే ఇంకా 2 డేస్లో అయితే ఈ వర్క్ అయితే కంప్లీట్ అవుతుంది. వైట్ కోటింగ్ అయితే వైట్ కోటింగ్ కలరింగ్ అయితే 2 డేస్లో అయిపోతుందంట. క్యాబిన్ వర్క్ అయితే ఇంకా చాలా టైం పడుతుంది, ఎందుకంటే ఎలక్ట్రికల్ వర్క్ ఉంది. ఎలక్ట్రికల్ వర్క్ చేసిన తర్వాత అయితే మళ్ళీ గ్లాసులు ఫిట్టింగ్ అయితే చేయాలి క్యాబిన్కి అయితే. చూడండి ఒకసారి వెహికల్ అయితే మొత్తానికి.